హలో గాయ్స్, ఆర్కే టీవీకి స్వాగతం. సో ఇవాళ సండే స్పెషల్ ఏంటంటే మెయిన్ టాపిక్ వచ్చేసి వైఎస్ జగన్ అండ్ కేటీఆర్. సో ఇద్దరు కదలికనే ఒక సపరేట్ వైబ్రేషన్స్ తీసుకొస్తుంది ఇది పొలిటికల్లో. సో ఏపీ తెలంగాణలో అయితే ఇంకా బీభత్సమైన సునామీ సృష్టించే తీరిగ్గా వెళ్తుంది. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, జగన్ అండ్ కేటీఆర్ ఇద్దరు కాంబినేషన్ లో ఎలా ఉంటుంది పొలిటికల్ అనేది. చాలా గంభీరంగా ఉంటుంది, సునామీ సృష్టిస్తుంది రాబోయే కాలంలో. సో ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ ఏముంటుంది అంటే, సో లాస్ట్ టైము మీరు టీవీ 9లో జగన్ చెప్పిన వ్యాఖ్యలు కొన్ని గమనించండి. రజనీకాంత్ గారితో చెప్పింది ఏంటంటే, ఒకవేళ ఒకవేళ అతన్ని తలుచుకుంటే నల్గొండ, ఖమ్మం ప్రాంతాలని, మహబూబ్ నగర్, మెయిన్లీ నల్గొండ, ఖమ్మం అతను మనుషులను పెట్టి కాంగ్రెస్ పార్టీని ఈజీగా, అంటే he didn't mention ఎనీథింగ్, బట్ కొంతమంది ఓటమిలని గెలుపులని ప్రభావితం చేయగలిసిన శక్తి వైసీపీకి ఉంది. వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళు అక్కడ ఇంకా ఉన్నారు. రీసెంట్గా హైదరాబాద్ విజిట్ తేట తెల్లం చేసింది. సో కేటీఆర్ కూడా, కేసీఆర్ కూడా, చంద్రబాబు కూడా, రేవంత్ రెడ్డి కూడా అందరికీ తెలుసు వైఎస్ జగన్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. అది ఆల్రెడీ చేసి చూపించాడు ఆంధ్రాలో. సో నెక్స్ట్ గోయింగ్ 2029 ముందు పెద్ద సునామీ రాబోతుంది. అది వైఎస్ జగన్ తెలంగాణలో తన ఫుట్ ప్రింట్స్ ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడండి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కి ఖమ్మంలో, నల్గొండలో అంత బలం లేదు. సో ఆ బలము చేకూర్చేది వైసీపీయే. సో వైసీపీ యాడ్ అయిందంటే ఆటోమేటిక్గా కాంగ్రెస్ సీట్లు గల్లంత అవుతాయి. ప్లస్ రీసెంట్గా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్, రాజగోపాల్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీకి బెంగళూరు వెళ్ళారు. సో ఆల్మోస్ట్ మంతనాలు సాగుతున్నాయి. సో రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేయలేదు, సచ్చేయలేదు రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ పదవి. సో అది ఎట్లా ఇవ్వరు. ఒకవేళ ఇస్తే కూడా ఇట్లా జగన్ గారి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాంట్లో బ్యాక్ ఎండ్ లో. సో తప్పకుండా ఇది రాబోయేది పెద్ద చరిత్ర తిరగరాసే రాజకీయాలు అవుతాయి తెలంగాణలో, ఆంధ్రాలో. సో గేమ్ చేంజర్ గా మారబోతున్న వైఎస్ జగన్ ఇన్ తెలంగాణ. థ్యాంక్ యూ గైస్.